అమరావతిపై చంద్రబాబు సమీక్ష. ఎల్లుండి అమరావతిపై శ్వేతపత్రం విడుదల. తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు అప్పులు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే సంక్షేమం అన్న చంద్రబాబు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను, ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తామన్న పవన్. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ భేటీ. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై చర్చ. త్వరలో కేబినెట్ విస్తరణ, సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్ అన్న దామోదర్. తెలంగాణలో 8 మంది ఐపీఎస్ల బదిలీ, సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. పార్వతీపురం మన్యం జిల్లాలో పెన్షన్ పంపిణీ, వార్డుల్లో పెన్షన్లు అందజేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పెన్షన్ల పంపిణీలో యువతి భావోద్వేగం, తేజస్వినిని ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్. 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై చర్యలు తీసుకోవాలి, తక్షణమే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశం. ఇంద్రవెల్లి స్మృతివనం ఏర్పాటుకు భూమి పూజ, సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న మంత్రి సీతక్క. 100కు పైగా సూచనలతో ధరణి కమిటీ రిపోర్ట్, సీఎం రెవెన్యూ మంత్రికి రిపోర్ట్ అందించనున్న కమిటీ. హైకోర్టులో కేసీఆర్ కు చొక్కెదురు, పిటిషన్ కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కాలయాపన, కుట్రలు చేసిన వారు తప్ప ఒప్పుకోవాలన్న కేటీఆర్. తుంగతుర్తి ఎమ్మెల్యేకు నిరసన సెగ, సామెల్ను అడ్డుకున్న మాజీ మంత్రి దామోదర్ వర్గం. ఎల్ఎన్టీ మెట్రో సంస్థకు గోల్డెన్ పికాక్ పురస్కారం, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలకు పురస్కారం. అమల్లోకి కొత్త నేర చట్టాలు, తెలంగాణలో చార్మినార్ పిఎస్ పరిధిలో తొలి కేసు నమోదు. ఢిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ, బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు. కొత్తగూడెం జిల్లాలో పొంగిన పాములేరు వాగు, 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. నాంపల్లిలో కూలిన చెట్టు, 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసం. శ్రీవారిని దర్శించుకున్న రామ్ బజరంగ్ చిత్ర బృందం, స్వామివారి సేవలో హీరో సందీప్ మాధవ్, డైరెక్టర్ సుధీర్ వర్మ. బీజేపీ హిందువులకు వ్యతిరేకమన్న రాహుల్ గాంధీ, హిందువులను అవమానించిన రాహుల్ క్షమాపణ చెప్పాలన్న అమిత్ షా. రాజ్యసభలో ఆర్ఎస్ఎస్ పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు, విద్యా సంస్థలను గుప్పిట్లోకి తీసుకుంటుందని ఫైర్. గతంలో పనిచేస్తామంటే కుదరదు, ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలన్న మహువా మైత్రి. ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం, 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ.